భారతదేశంలో తొలి కరెన్సీ కాయిన్స్ కాదు. ప్రాచీన భారతదేశంలో ప్రజలు బార్టర్ సిస్టమ్ను ఉపయోగించారు, అంటే ఇతర వస్తువులకు బదులుగా వస్తువులను మార్పిడి చేసుకోవడం. 6th సెంచరీలో మగధ వంటి పురాతన రాజ్యాలు స్లివ మరియు కాపర్తో తయారు చేసిన మొదటి నాణేలను ప్రవేశపెట్టాయి. తరువాత గుప్త సామ్రాజ్యం దినార్ అనే బంగారు నాణేలను ప్రవేశపెట్టింది. మధ్యయుగ భారతదేశంలో 1200 నుండి 1526 ఢిల్లీ సుల్తానేట్ టంకా అనే స్లివర్ నాణేలను మరియు జిట్టల్ అనే రాగి నాణేలను ప్రవేశపెట్టాడు. 1526 నుండి 1857లో మొఘల్ సామ్రాజ్యం రూపాయి, స్లివర్ మరియు మొహర్ గోల్డ్ ప్రవేశపెట్టింది. 1859 నుండి 1947లో బ్రిటిష్ సామ్రాజ్యం ఆధునిక రూపాయి వ్యవస్థను ప్రవేశపెట్టింది. 1861 పేపర్ కరెన్సీ యాక్ట్ కింద బ్రిటిష్ వారు నోట్ల ముద్రణ ప్రారంభించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1949లో భారత ప్రభుత్వం కేంద్ర కరెన్సీ అథారిటీగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించింది. 1996 నుండి నేటి వరకు ఆర్బీఐ 10, 20, 50, 100 మరియు 500 రూపాయల నోట్లపై గాంధీ చిత్రాన్ని ముద్రిస్తోంది. 2020లలో భారతదేశంలో యూపీఐ లాంటి డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టారు. వీడియో నచ్చితే లైక్, మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.